అతని పర్యటనకు ఎలాంటి అనుమతి లేదు, అతను ముందస్తే అనుమతి ఎలాంటి పర్యటనలకు ఎన్నికల అధికారుల నుంచి నిన్న అనుమతి తీసుకోలేదు. అనుమతి లేకుండా మంత్రి హరీష్ రావు గారు 20-30 వాహనాలలో అన్ని మండలాలు కలిదిరిగి కోస్గి చౌరస్తా దగ్గర ఒక ఇంట్లో రాత్రి మొత్తం సమావేశిండు. తర్వాత ఎక్కడైతే నగదు దొరికిందో మీర్జాపూర్ ఫామ్ హౌస్ లో రాత్రి హరీష్ రావు గారు బస చేసి అక్కడి నుంచే కోట్ల రూపాయలు సరఫరా జరిగింది. మీ 144 నిబంధన నేను రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎలక్షన్ ఆఫీసర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వరకు నేను అడుగుతున్నా. 144 సెక్షన్ టీఆర్ఎస్ కు వర్తించదా? కేవలం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వర్తిస్తుందా అని నేను అడుగుతున్నా. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాల్సిన అధికారులే నిన్న రజత్ కుమార్ గారు ప్రకటన చేస్తారు, రేవంత్ రెడ్డి వల్ల ఆయన ప్రత్యర్థులకు భయం ఉంది అని. అసలు ఏ ప్రాతిపదికన రజత్ కుమార్ గారు మీరు ఆరోపణ చేసిండ్రు? అసలు మీకు అధికారం ఉందా? నేను మీకు ఫిర్యాదు చేస్తున్నా, నా మీద దాడులు జరుగుతున్నాయని నేను చెప్పినా, నాకు రక్షణ కల్పించండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నేను నా నియోజకవర్గంలో నా ఎన్నికల పర్యటనలో ఉంటే నా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఈ ప్రాంతానికి అసలు ఏమాత్రం ఒక్క పైసా సాయం చేయని వాళ్ళు కేసీఆర్ హరీష్ నా దగ్గరకు వచ్చి మమ్మల్ని మీద దాడి చేస్తుండా, మేం సిద్దిపేట లేకపోతే గజ్వేల్ పోయి దాడి చేసినామా? వాళ్ళేమో దాడికి వస్తారు, దాడిని నువ్వు నిలువరించవు. వాళ్ళ మనుషులు 100,000 మందిని బయట నుంచి తీసుకొచ్చి మోహరిస్తారు, వాళ్ళని నిర్బంధించారు పోలీసులు. నా నియోజకవర్గంలో నేను 10 ఏళ్ల నుంచి ఇక్కడ ప్రజాప్రతినిధిని, నా మీద దాడి చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా నా మీదనే కేసులు పెట్టి నన్ను అరెస్టు చేసి నా ఇంట్లో ఉంటే నేను ఎవరింటి దగ్గరికి పోలే, ఎవరి ఆఫీస్ దగ్గరికి పోలే, నేను లేకపోతే ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి పోలే. నా ఇంట్లో నేను అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు తలుపులు పగలగొట్టుకొని నా ఇంట్లోకి వచ్చి నన్ను ఈడ్చుకపోయి ఇప్పుడు కూడా నన్ను ఎందుకు ఇడిచిపెట్టిండ్రు? హైకోర్టులో మా వాళ్ళు కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు సాయంత్రం జస్టిస్ దగ్గర విచారణకు వస్తుందని, కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని బలవంతంగా నాతోని పర్సనల్ బాండ్ మీద సంతకం పెట్టించుకొని ఒత్తిడి చేసి పోలీసు వాహనాలలో మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇడిచిపెట్టిపోయారు. అంటే ఎంత అన్యాయంగా ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ప్రతి అంశం పరిపాలనకు సంబంధించి మేము కోర్టు తలుపు తట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నుంచి ఎన్నికల నిర్వహణ అధికారుల వరకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయినరు. ఈ 48 గంటలలో ఇంకా ఎన్నో అరాచకాలు చేయాలని చెప్పి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు పన్నాగాలు పన్నుతుంది. పాత్రికేయ మిత్రులారా, అన్ని దగ్గరలో మీరు కెమెరాలు పెట్టుకొని ఉండండి 48 గంటలు. ఇక్కడ ఏ అన్యాయమైన, ఏ క్షణమైనా, ఏ అరాచకమైనా జరగొచ్చు. నాకు పక్కా సమాచారం ఉంది. ఏ క్షణమైన దాడులు జరగవచ్చు. విచక్షణ కోల్పోయిన టీఆర్ఎస్ నాయకులు, విచక్షణ కోల్పోయిన టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి దుర్మార్గానికైనా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సమాచారం అందుతుంది. నా రక్షణ విషయంలో నాకు భయం లేదు. వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు. కేసీఆర్ మొత్తం ప్రైవేటు సైన్యాన్ని తెచ్చుకున్నా కూడా కొడంగల్ ప్రజలు రక్ష ఉన్నంతసేపు నా ఎంటక కూడా తాకలేరు. నీకు, నీ ముఠాలకు, నీ మూటలకు భయపడేది లేదు కేసీఆర్. నువ్వు గుర్తు పెట్టుకో. వస్తుంది ప్రభుత్వం, డిసెంబర్ 12 నాడు ప్రభుత్వం వస్తుంది. క్రియాశీలకంగా ప్రభుత్వంలో కొడంగల్ ప్రజలు ఉంటారు. నువ్వు చేసిన అరాచకాలకు, నువ్వు చేసిన అక్రమాలకు, నువ్వు పాల్పడ్డ అవినీతికి మొత్తం లెక్క చెప్పాల్సి వస్తుంది. మిత్తితో నీకు తిరిగి చెల్లిస్తామని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు.
అదే సందర్భంగా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మీరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మండలాల వారీగా డైరీ రాయండి. ఇట్లా అక్రమాలకు మన మీద దుర్మార్గంగా వ్యవహరించే అధికారుల పేర్లు రాయండి. 12 తారీఖు నాడు మనం అధికారులకు వచ్చిన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించి మన మీద కక్షాపూరితంగా వ్యవహరించిన ప్రతి అధికారి చట్ట పరిధిలో ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షించడమే కాకుండా